మనకు చాలామంది ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. వారు అందరి అనుభవించడానికి కారణం తెలుసా? వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తాతలు ఎవరైతే భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వారు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు అమ్ముకోవడం వలన కానీ వాళ్ళ భూమి విలువలు ఎక్కువ పెరగడం వల్ల కానీ అవి అప్రిషియేషన్ పొంది ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఎక్కువ కనబడుతున్నాయి, లక్షలలో కోట్లలో కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు కొంత భూమిని అమ్ముకోవడము, కొంత రెంట్కి ఇచ్చుకోవడము, బిల్డింగ్లను రెంట్కి ఇచ్చుకోవడము, షాపింగ్ కాంప్లెక్స్ రెంట్కి ఇచ్చుకోవడము అట్లాంటివి జరుగుతుంది. అందుకే వాళ్ళు హ్యాపీ సంతోషంగా ఉండగలుగుతున్నారు. అదే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కొంచెం దూరమైనా పర్వాలేదు, ఓఆర్ఆర్ పరిధిలో ఉంటే 30,000 40,000లో ఉన్నాయి. లేదు మనకు మరొక అవకాశం, మనకు RRR దగ్గర మనకు 6,000, 7,000, 10,000, 12,000 లొకేషన్ బట్టి మనకు అవైలబుల్లో ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసి ఒక 5 to 10 years వెయిట్ చేయగలిగితే మనకు మంచి అప్రిషియేషన్ పొందే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనం కానీ ఒక 10 years వెయిట్ చేయగలిగితే మనం కానీ, మన పిల్లలు కానీ, మన ఫ్యామిలీకి కానీ ఆర్థిక భద్రత కల్పించిన వాళ్ళం అవుతాము. మనం కూడా తర్వాత ఫ్యూచర్లో మన అవసరాల నిమిత్తం మనకు ఆ డబ్బు వస్తుంది. అందుకే మనం కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో భూమి మీద కన్నా పెట్టుబడి ఇంకోటి లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్టాగ్నేట్గా ఉంది కాబట్టి మనకు అనుకూలమైన రేట్స్ మనకు దొరుకుతాయి. మనకు నచ్చిన చోట మనం దొరకవచ్చు. ఎప్పుడైతే అందరూ డిమాండ్ ఎక్కువ ఉన్నది అనుకోండి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అనుకున్న రేట్లు దొరకకపోవడం కాకుండా మనకి ఎక్కడో దూరం చూపించి ఏదో ఆ డెవలప్మెంట్స్ లేని ఏరియాలో కొనడం జరుగుతుంది. అప్పుడు మనకు అప్రిషియేషన్ పెరిగే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైతే మంచి లొకేషన్లో మనం తక్కువ ధరకు మనకు అనుకున్నది ఇప్పుడు కొనగలిగితే మనం ఒక 5 years వెయిట్ చేసి మంచి అప్రిషియేషన్ పొందవచ్చు.